అంకుల్ నమస్తే. ఏం పేరు? గోపాల్. గోపాల్ ఎక్కడ ఉంటారు? చిలకలగూడ. చిలకలగూడ. సికింద్రాబాద్ కిందకి వస్తుందా? ఓకే రైట్. సో ఏం చేస్తుంటావు? ఏం పని పాట ఏం చేస్తాను, పని శాతం అయితే ఇంకేం పని చేయాలి. ఇంట్లోనే ఉంటావు అయితే? ఇంట్లోనే ఉంటాం. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా కొడుకు, నేను, మా భార్య. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలుసా? ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఓకే. ఎట్లా అనిపిస్తుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఈ పథకాలకి ఇట్లా అందుతున్నాయని? అందుతున్నాయి. అందరిలోకి అందుతున్నాయి. అందరికీ నీకేమైనా అందుతున్నాయా మరి? నాకేం లేదు. ఇప్పుడు ఇంట్లో ఈ సన్న బియ్యము, కరెంట్ వీటి సంగతి ఏంది? కరెంట్ బిల్ మేము కడతాం. సన్న బియ్యం అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇంత ఉందో కేసీఆర్ ఉండే కదా, అప్పుడు ఎట్లా అనిపించింది? మొత్తం ప్రపంచాన్ని ముంచి మూట కట్టుకుని పోతాం అంతే. దొంగలన్నీ మరి ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియాలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్, 3 పార్టీలు ఉన్నాయి మెయిన్ గా. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారు? ఈసారి పబ్లిక్ మనం అంచనా ఈ పార్టీల పరంగా చూస్తే ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఈ బీజేపీకి ఏం ఛాన్స్ ఉంటుందా? బీజేపీ వేస్తారు. వాళ్ళు కొట్టాడుకుంటారు. వాళ్ళు ఒకటి. అది బీజేపీ వేస్ట్. అంతేనా? అంతే. మరి ఇప్పుడు మీ సికింద్రాబాద్కి ఎంపీ ఎవరు తెలుసా? ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడుగా ఎంపీగా. గెలిచిండు అంతే, మామూలుగా గెలిచిండు అంతే. ఇప్పటిదాకా ఓడిపోయిందని. మరి ఇప్పుడు కేంద్రంలో మోడీ ఉన్నాడుగా తెలుసా? సన్న బియ్యం అంతా ఇచ్చేది వాళ్ళేటగా. వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతాడట, నిజమేనా? అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మొహమ్మద్ అయ్యూబ్. ఏం చేస్తుంటారు? ఆటో. ఆటోనేనా? ఎప్పటి నుండి వెళ్తున్నారు ఆటో? 3-4 साल हो रहा. 3-4 साल से ఏ బిజినెస్ కర్రా? ఎట్లా ఉంది కారోబార్? ఎట్లా ఉంది? మరీ డల్ ఉన్నది కారోబార్. మరీ డల్ ఉన్నది. ఎందుకట్లా? ఏం చేయాలి? డల్ దేనివల్ల? అంటే ఫ్రీ బస్ వల్లనా? ఎట్లా? ఫ్రీ బస్లే. ఫ్రీ బస్ ఎంత వస్తుంది రోజుకి? 500-600. ఓకే. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో, అంటే గ్రేటర్ హైదరాబాద్లో. ఎట్లా ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మరి? అంత దానికోసం ఐడియా లేదు అన్న మనకి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే లాలాగూడ. ఎట్లుంది మరి ఏరియాలో పరిస్థితి? ఎట్లా ఉంది డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ మన ఇదే రోగం, ఇదే తిండి లేదు అంతే. రోజు సంపాలి, రోజు తినాలి, అదే అయిపోయింది. కొంత కష్టపడాలి, తినాలి అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఎట్లా అనిపిస్తుంది మీకు? మరి ఘోరమే ఉన్నది. ఏమున్నది కాంగ్రెస్ వచ్చి ఏం లాభం? ఈ ఉచిత పథకాలు మనకి ఏం లేవు. ఎవరు వస్తే మనకి సంపాలే చేయాలి, అదే ఉన్నాయి. ఎవరు వస్తే మనకి ఏం లాభం లేదు. వాళ్ళే చూసుకుంటారు. కానీ ఉచిత పథకాలు ఇస్తున్నారట ప్రజలకి, ప్రజాపాలన పథకాలు అంటున్నారు. అంతా ఐడియా లేదు. స్కీమ్ గురించి ఏం ఐడియా లేదు మనకి. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఫ్రీ కరెంటు, ఈ రేషన్, ఇవంతా ఏమన్నా వస్తున్నాయా? అదే కార్డు మీద రేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తా అన్నాడుగా, అదే ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు దాని మీద ఏంది మీ అభిప్రాయం? ఏంటి ఒపీనియన్? అది చేస్తే మనకి అది అయిపోయినాయి, కారోబారే ఆగం అయిపోయినాయి. ఫ్రీ బస్ చేసి మనకి కారోబార్ లేవు, ఏం లేవు. పరేషాన్ తిరుగుతున్నాం. మరి ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఏరియాలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే పేరు ఉన్నాయని ఆయనది. ఇంతకుముందు హనుమంతరావు ఉండే కదా. సో ఇక్కడ ఎంపీ ఈటల రాజేంద్ర. ఇక్కడిది మనకి అంత ఐడియా లేదు. మన లాలగూడలో ఉంటా, కారోబార్ మాత్రం ఇక్కడే. సో అంటే ఏమైనా సమస్యలు కనిపిస్తా ఉన్నాయా ఏరియాలో? రోడ్లు, డ్రైనేజ్, వాటర్? ఇక్కడ ఏం లేవు, మంచిగా ఉన్నది, అన్ని మంచిగా. సో ఇప్పుడు ఇందాక అడిగినా కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? టీఆర్ఎస్. ఎట్లుండే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు? బాగానే ఉన్నది, బాగానే మంచిగా అనిపిస్తుందా? ఓకే.
టీఆర్ఎస్కి అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.